హాయ్ ఫ్రెండ్స్, మీలో పిండి వంటలు అంటే ఎంతమందికి ఇష్టం? ఈరోజు నేను మా ఇంట్లో కజ్జికాయలు చేస్తున్నాను. దానికైతే కావాల్సిన పదార్థాలు ఫస్ట్ 3 kgs మైదా తీసుకున్నాను. 3 kgs షుగర్ తీసుకోవాలి. ఇది వచ్చి పుట్నాల పప్పు, తెల్ల శనగపప్పు అంటారు, చట్నీ కూడా ఉపయోగిస్తారు ఈ పప్పుని. తెల్లపప్పు, ఎండు కొబ్బరి బాగా తురుముకొని, ఎండు కొబ్బరి, తెల్లపప్పు, చక్కెర మొత్తం మిక్సీ గ్రైండ్ చేసుకొని ఇందులో యాలకులు కొంచెం ఎలాచీ పౌడర్ తీసుకొని బాగా మిక్స్ చేసి ఇందులో పెట్టుకున్నాను ఆల్రెడీ. మళ్ళీ మనం పూరికి వేసుకున్నట్టు కొంచెం రౌండ్స్ చేసుకోవాలి. ఇట్లా రౌండ్ చేసి పెట్టుకుంటూ పూరికి వేసినట్టు మనం ఇలా చేసుకోవాలి. పూరిలాగా రుద్దుకోవాలి. రుద్దుకున్న తర్వాత ఇది కజ్జికాయలు పెట్టే మిషను. దీంట్లో మనం ఇలా వేసుకొని ఒక 1 స్పూన్ దీనికి సరిపడేంత పిండి ఇలా పెట్టుకోవాలి. దీనికి సరిపడేంత పిండి పెట్టుకొని కొంచెం వాటర్ని డిప్ చేసుకొని ఇలా చేసుకోవాలి. ఇలా అనుకోవాలి. ప్రెస్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా తీసేయాలి. సో అప్పుడు మనకి ఇలా షేప్లో అయితే ఖచ్చితంగా వచ్చి కూర్చుంటుంది. దీన్ని చాలా పర్టికులర్గా లోపల పౌడర్ పడిపోకుండా చక్కగా తీసుకొని ఇలా సెట్ చేసుకోవాలి. ఇవన్నీ ఆల్రెడీ చేసినవి. ఒక బాణెల్లో ఆయిల్ వేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకున్న కజ్జికాయల్ని మనం మెల్లగా డిప్ చేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకొని ఆయిల్లో ఒక 10 మినిట్స్ బాగా ఎర్రగా కాగాలి. పక్క బాగా కొంచెం తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఇలా కొంచెం రెడ్డిష్ బ్రౌన్ కలర్లో అయినప్పుడు తీసేయాలి మెల్లమెల్లగా.